క్యాన్సర్ రావటం ప్రారంభమవుతుంది. అంటే ఎవరిలో ఉత్పరివర్తనాలు క్యాన్సర్ను కలుగజేస్తాయి? ఈ క్రింది కారకాలలో ఏ కారకాలలోని ఉత్పరివర్తనాలు క్యాన్సర్ను కలుగజేస్తాయి? ఆంకోజీన్స్, యాంటీ ఆంకోజీన్స్, కార్సినోజెన్స్ మరియు అఫ్లోటాక్సిన్స్. యాంటీ ఆంకోజీన్స్ మన శరీరానికి రక్షణను కలుగజేసే యాంటీ ఆంకోజీన్స్లలో ఉత్పరివర్తనాలు క్యాన్సర్ను కలుగజేస్తాయి. యాంటీ ఆంకోజీన్స్లలోని ఉత్పరివర్తన. అలాగే వీటిలో సాధారణంగా మనం ఇంతకుముందు ఇక్కడ టాపిక్ డివియేట్ అయ్యి వచ్చాము. BRCA1 అండ్ BRCA1 అండ్ BRCA2. బ్రెస్ట్ క్యాన్సర్ యాంటీ ఆంకోజీన్ 1, బ్రెస్ట్ క్యాన్సర్ యాంటీ ఆంకోజీన్ 2. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ సంకేతంతో చూపిస్తారు? పింక్ రిబ్బన్. ద సింబల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ పింక్ రిబ్బన్. సో బ్రెస్ట్ క్యాన్సర్ను కలుగజేసే జన్యువులు, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మానవ శరీరాన్ని కాపాడటానికి ప్రయత్నించే జన్యువులైనటువంటి BRCA1 ఇదేమో బ్రెస్ట్ క్యాన్సర్ నుండి మానవ శరీరాన్ని కాపాడుతుంది. ఇదేమో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ మరియు గర్భాశయ క్యాన్సర్ నుండి మానవుని కాపాడే జన్యువు BRCA2, బ్రెస్ట్ క్యాన్సర్ను కలుగజేసే జన్యువు BRCA1. ఈ BRCA1లో ఉత్పరివర్తనాలు, ఒకవేళ ఉత్పరివర్తనాలు ఈ జన్యువులలో BRCA1లో ఉత్పరివర్తనాలు అంటే సడన్గా వచ్చేటువంటి సడన్ ఆన్సెట్ ఆఫ్ జీన్ చేంజెస్, నథింగ్ బట్ మ్యూటేషన్స్. సడన్గా ఉత్పరివర్తనాలు BRCA1లో జరిగితే ఆ వ్యక్తికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఒకవేళ సడన్గా ఉత్పరివర్తనాలు BRCA2లో జరిగితే ఆ వ్యక్తికి బ్రెస్ట్ క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అంటే BRCA1లో ఉత్పరివర్తనాలు వస్తున్నాయని గుర్తించడం ద్వారా ఏంజెలినా జోలీకి క్యాన్సర్ ముందస్తుగా నిర్ధారించడం జరిగింది. BRCA2లో ఉత్పరివర్తనాలు వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ లేదా అండాశయ, అంటే ఎవరిలోని ఉత్పరివర్తనాలు క్యాన్సర్ను నిర్ధారిస్తాయి? యాంటీ ఆంకోజీన్లలోని ఉత్పరివర్తనాలు, శరీరాన్ని క్యాన్సర్ నుండి కాపాడే రక్షక కణాలలోని BRCA2లోని ఉత్పరివర్తనాలు మానవునికి క్యాన్సర్ను కలుగజేస్తాయి. సో ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి సమాచారం. అంటే రసాయనాలు, క్యాన్సర్ని ఇక్కడ కదా శిలీంధ్రాలు, క్యాన్సర్ను కలుగజేసే రసాయనాలను మైకోటాక్సిన్స్ లేదా అఫ్లోటాక్సిన్స్ అని అంటారు. మైకోటాక్సిన్ లేదా అఫ్లోటాక్సిన్ అని అంటారు. ఈ శిలీంధ్రాలు సాధారణంగా శిలీంధ్రాల అధ్యయన శాస్త్రం మైకాలజీ. పేడ, మామూలుగా ఆవు లేదా గేదె పేడలో కూడా మనం శిలీంధ్రాలను చూడవచ్చు. వాటిని క్యారియోఫిల్లస్ శిలీంధ్రాలు అని అంటారు. ఆవు యొక్క పేడ లేదా గేదె యొక్క పేడలో కనిపించే శిలీంధ్రాలను క్యారియోఫిల్లస్ శిలీంధ్రాలు అని అంటారు. ఈ శిలీంధ్రాల యొక్క అధ్యయన శాస్త్రం మైకాలజీ అన్నాము. శిలీంధ్రాల ద్వారా విడుదలయ్యే విష పదార్థాలను మైకోటాక్సిన్స్ అన్నాము. శిలీంధ్రాలు సాధారణంగా అత్యంత ముఖ్యమైనటువంటి జీవులు భూమిపై మొట్టమొదటిసారిగా తమ యొక్క జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తాయి. ఈ శిలీంధ్రాలలో సాధారణంగా న్యూరోస్పోరా క్రాసా అనే శిలీంధ్రాన్ని జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో విరివిగా ఉపయోగించబడినటువంటి శిలీంధ్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూరోస్పోరా క్రాసా అనే శిలీంధ్రాన్ని జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో విరివిగా ఉపయోగించడం జరిగింది. మరి శిలీంధ్రాలు అనగానే మొట్టమొదటిసారిగా మీకు గుర్తొచ్చే ఉదాహరణ పుట్టగొడుగులు లేదా మష్రూమ్. అంటే పుట్టగొడుగులు ఏ సమూహానికి చెందినది? అది శైవలాలకు చెందిందా, లేకపోతే శిలీంధ్రాలకు చెందిందా, లైకన్లకు చెందిందా, బ్రయోఫైటానా, టెరిడోఫైటానా? పుట్టగొడుగు అనేది దేనికి సంబంధించిన జీవమ్మ? శిలీంధ్రాలకు సంబంధించిన జీవి.
శిలీంధ్రాలు అన్ని రకాలైనటువంటి పోషకత్వాన్ని చూపుతాయి, కానీ స్వయం పోషకత్వాన్ని తప్ప. నీ భాగంలో, నీ శరీరంలో ఎక్కడైనా సరే శిలీంధ్ర సంబంధ వ్యాధి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ డిసీజ్ వచ్చిందంటే, స్కిన్ డిసీజ్ శిలీంధ్ర సంబంధ వ్యాధి చర్మం సూర్యరశ్మి సోకే ప్రాంతంలో కనిపిస్తుందా? సూర్యరశ్మి సోకని ప్రాంతంలో కనిపిస్తుంది. శిలీంధ్ర సంబంధ వ్యాధులు సూర్యరశ్మి సోకని ప్రాంతంలో కనిపిస్తాయి. అంటే సూర్యరశ్మి ఎక్కడుంటే అక్కడ ఎవరుండరు? శిలీంధ్రాలు ఉండరు. ఈ శిలీంధ్రాలు సాధారణంగా వివిధ పుట్టగొడుగులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మష్రూమ్స్, పుట్టగొడుగులను ఉదాహరణగా తీసుకుంటే వాటి నుంచి విడుదలయ్యే విత్తనాలు లేదా స్పాన్ అనే విత్తనాలు, పుట్టగొడుగులు విడుదల చేసే విత్తనాలను స్పాన్ లేదా స్పోర్ అంటారమ్మా. స్పాన్ లేదా స్పోర్. ఈ పుట్టగొడుగులు విడుదల చేసే పుట్టగొడుగులు విడుదల చేసే స్పాన్ అనే విత్తనాలు సాధారణంగా సూర్యరశ్మి ఎప్పుడైతే ఆగిపోయి మొట్టమొదటి తొలకరి జల్లులకు భూమి నుంచి విడుదలయ్యేటువంటి, అంటే భూమికి ఎప్పుడైతే నీళ్లు తాకుతుందో, వర్షం తాకుతుందో, అప్పుడు వెంటనే స్పాన్ అనే విత్తనాలు మొలకెత్తడం ద్వారా ఎవరు వస్తారు? పుట్టగొడుగులు వస్తాయి. ఈ పుట్టగొడుగుల్లో మీకు సాధారణంగా లభించే ఆహార పదార్థాలు, పుట్టగొడుగులో లభించే ఆహార పదార్థాలు ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. పుట్టగొడుగుల్లో కనిపించే ఆహార పదార్థాలు ప్రోటీన్ల రూపంలో ఉంటాయి. ఈ పుట్టగొడుగులు సాధారణంగా వీటిలో మరి అన్ని రకాలైనటువంటి పుట్టగొడుగులు భుజింపదగినవా? కాదు. అమానిటెల్లా పెల్లాడియం అనే పుట్టగొడుగు విషపూరితమైన పుట్టగొడుగు. అన్ని రకాలైనటువంటి పుట్టగొడుగులు భుజింపదగినవి కాదు. కొన్ని పుట్టగొడుగుల్లో కొన్ని సమూహానికి చెందినవి విషపూరితమైనవి. ప్రముఖంగా విషపూరితమైనటువంటి పుట్టగొడుగు అమానిటెల్లా పెల్లాడియం అనే పుట్టగొడుగు విషపూరితమైనవి. ఇది పుట్టగొడుగుల యొక్క విత్తనాలను స్పాన్ అన్నాము. పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని లేదా పంటని ఫ్లష్ అని అంటారు. పుట్టగొడుగుల యొక్క పంటను లేదా పెంపకాన్ని ఫ్లష్ అని అంటారు. ఈ పుట్టగొడుగులలో లభించే ఆహార పదార్థాలు ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫంగయం, శిలీంధ్రాలకు సంబంధించి సాధారణంగా మనకు కనిపించే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, శిలీంధ్రాలలో ఆహార పదార్థాలు గ్లైకోజన్ మరియు ఆయిల్ డ్రాప్లెట్స్. ఆహార పదార్థాలు గ్లైకోజన్ మరియు ఆయిల్ డ్రాప్లెట్స్ రూపంలో ఉంటాయి. వీటి యొక్క శిలీంధ్రాల యొక్క బాహ్య కణ కవచం సాధారణంగా శిలీంధ్ర సెల్యులోస్తో లేదా కైటిన్, శిలీంధ్రాల యొక్క సెల్యులోస్ లేదా కైటిన్ అనే పదార్థంతో నిర్మితమైంది. శిలీంధ్రాల యొక్క సెల్యులోస్ లేదా కైటిన్ అనే పదార్థంతో నిర్మితమైనది శిలీంధ్రాల యొక్క బాహ్య కవచం. ఇది శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సమాచారం. సో శిలీంధ్రాల తర్వాత మనకు కనిపించేటువంటి వృక్షరాజ్య వర్గీకరణలో పుష్పించని మొక్కల్లో టాలోఫైటా వృక్షాల్లో శైవలాలు, శిలీంధ్రాలు పూర్తి చేసుకున్నాం. తరువాత ఉన్నటువంటి జీవులు లైకెన్లు. చాలా ముఖ్యమైనటువంటి జీవులు. ఇవి పరిణామపరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ అంతరించిపోయిన తర్వాత, ఆవరణ వ్యవస్థ అంతరించిన తర్వాత కొత్త ఆవరణ వ్యవస్థ, ఒక ఆవరణ వ్యవస్థ అంతరించిపోయిన తర్వాత ఆ ఆవరణ వ్యవస్థ కొత్తగా రూపాంతరం చెందే క్రమంలో మొట్టమొదటిసారిగా ఏర్పడే జీవులు. వీటిలో ఒక భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవుల్లో వీటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సారూప్యత లేదా ఒక ప్రత్యేకమైన లక్షణం కనిపిస్తుంది. అదే సహభోజకత్వం. లైకెన్లు సహభోజకత్వం లేదా కమెన్సాలిజం లేదా మ్యూచువలిజం అనే లక్షణాన్ని చూపుతాయి. ఈ లైకెన్లలో మీరు సాధారణంగా గమనించుస్తే, సాధారణంగా లైకెన్లు సహభోజకాన్ని ఎలా చూపుతాయి? వీటిలో రెండు ప్రధానమైనటువంటి జీవులు సహజీవనం చేస్తుంటాయి. ఏ జీవులు సహజీవనం చేస్తాయంటే శైవలాలు మరియు
శిలీంధ్రాలు. శైవలాలు మరియు శిలీంధ్రాలు. శైవలాలు మరియు శిలీంధ్రాలు సహజీవనాన్ని చూపే లక్షణాన్ని చూపడం ద్వారా ఏర్పడినటువంటి జీవులను లైకెన్లు అంటారు. సహజీవనం ద్వారా ఏర్పడే అతి ముఖ్యమైన జీవులు లైకెన్లు. సహజీవనం లేదా సహభోజకత్వాన్ని ఈ జీవులు ఎలా చూపుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు వృక్షాలపై కాండంపై వృక్షాల యొక్క బెరడుపై వృక్షాల యొక్క కాండం యొక్క బెరడుపై మనకు కనిపించేటువంటి తెల్లని పుట్టగొడుగు ఆకారంలో ఉన్నటువంటి జీవులు, తెల్లని పుట్టగొడుగు ఆకారంలో ఉన్నటువంటి జీవులను లైకెన్లుగా పేర్కొనవచ్చు. అంటే ఇవి పుట్టగొడుగు ఆకారంలో ఉంటాయి, కానీ ఇవి శిలీంధ్రాలు కాదు. పుట్టగొడుగులు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? శిలీంధ్రాలు. ఇవి పుట్టగొడుగు ఆకారంలో ఉంటాయి. మరి సహభోజకత్వాన్ని చూపుతాయని చెప్పుకున్నాం కదా. ఏ ఏ భాగాలు కలిపి సహభోజకత్వాన్ని చూపుతాయి? శైవలాలు మరియు శిలీంధ్రాలు. శైవలాలు మరియు శిలీంధ్రాలు. శైవలాలు మరియు శిలీంధ్రాలు అనే రెండు జీవులు సహజీవనాన్ని చూపుతాయి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అని చెప్పుకున్నాం. శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అంతకుముందు చెప్పాము. ఫైకో అంటే అర్థం శైవలాలు. ఫైకో అనగా అర్థం శైవలాలు. శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ కనుక శైవలాలలో ఉన్నటువంటి లైకెన్లలో ఉన్నటువంటి శైవల భాగాన్ని ఫైకోబయాంట్ అని అంటారు. ఫైకోబయాంట్. లైకెన్లలో గల శైవల భాగాన్ని ఫైకోబయాంట్. ఎందుకంటే ఫైకో అని ఎక్కడొచ్చినా సరే శైవలాలకు సంబంధించిందని చెప్పుకున్నాం. నెక్స్ట్ శిలీంధ్రాలకు లైకెన్లలో ఉన్నటువంటి శిలీంధ్ర భాగాన్ని మైకోబయాంట్ అని అంటారు. ఎందుకంటే శిలీంధ్రాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమని చెప్పుకున్నాము? మైకాలజీ కనుక. శిలీంధ్రాల యొక్క అధ్యయన శాస్త్రం మైకాలజీ కనుక లైకెన్లలోని శిలీంధ్ర భాగాన్ని మైకోబయాంట్ అని, లైకెన్లలోని శైవల భాగాన్ని ఫైకోబయాంట్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్. ఇవి భూమి మీద ఈ జీవులు మాత్రమే సహభోజకత్వాన్ని చూపుతాయి. రెండు జీవులు సహజీవనాన్ని చూపడం ద్వారా ఏర్పడే అతి ముఖ్యమైన జీవులు. సహజీవనాన్ని ఎలా చూపుతాయి? సహజీవనం చూపడం అంటే మనం ఆల్రెడీ చూసాము. శైవలాలు అంటే ఏమని చెప్పుకున్నాము? శైవలాలు స్వయం పోషక జీవులు. శైవలాలు స్వయం పోషక జీవులైనటువంటి శైవలాలు ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. స్వయం పోషక జీవులైనటువంటి శైవలాలు ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. మరి పరపోషక జీవులైనటువంటి లేదా పరాన్న జీవులైనటువంటి శిలీంధ్రాలు ఏం చేస్తాయి? ఆధారాన్ని అందిస్తాయి. శిలీంధ్రాలు వృక్షాలు లైకెన్లకు వేరు వంటి నిర్మాణం ద్వారా ఆకారాన్ని అందిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి భాగమేమో ఫైకోబయాంట్ అంటే శైవల భాగం. లైకెన్లలోని శైవల భాగం ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. లైకెన్లలోని శిలీంధ్ర భాగం ఆధారాన్ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పుట్టగొడుగు వంటి నిర్మాణం ఇలా ఒక చెట్టు యొక్క బెరడు మీద ఉందనుకున్నాం. చెట్టు యొక్క కాండాన్ని ఆవరించి బెరడు పై భాగంలో మనకి ఒక లైకెన్ అనే జీవి కనపడుతున్నాం. ఈ నిర్దిష్టమైన భాగంలో ఆధారాన్ని అందించడానికి దోహదం చేసే జీవిని మనం శిలీంధ్ర భాగం అని చెప్పుకోవచ్చు. ఎందువలన? శిలీంధ్రాల గురించి చెప్పుకున్నాం అంతకుముందు. శిలీంధ్రాలు ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు, కానీ పరపోషకాలు. అంటే సూర్యరశ్మి ఎక్కడ తగిలితే అక్కడ ఇవి జీవులు కనిపించవు. అంటే పరపోషక జీవులు కనుక ఈ జీవులు ఆధారాన్ని అందిస్తాయి. శైవలాలు ఏం చేస్తాయి? ఆహారాన్ని తయారు చేస్తాయి. అంటే శైవలాలు ఆహారాన్ని శిలీంధ్రాలలోని శైవల భాగం ఆహార పదార్థాలను అందిస్తాయి. లైకెన్లలోని శిలీంధ్ర భాగం ఆధారాన్ని అందిస్తుంది. సో ఇటువంటి లైకెన్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పరిణామపరంగా కానీ చూసినప్పుడు, అంటే పరిణామపరంగా ఎలా గమనించాలి? పరిణామపరంగా ఇవి చాలా ముఖ్యమైనటువంటి జీవులు. ఇవి చాలా ముఖ్యమైన జీవులు. అంటే
ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొలను నీటి ఆవరణ వ్యవస్థ అని అనుకున్నాము. ఒక కొలను నీటి ఆవరణ వ్యవస్థలో కొలను అదృశ్యమైపోయిన తర్వాత కొంతకాలం తర్వాత కొలను అంతరించిపోయి ఒక భూమి లేదా సముద్రం, ఒక బురద నేల, లేకపోతే మామూలు ఫెర్టైల్ సాయిల్ లేదా ఒక పంట భూమిగా మారవచ్చు. ఈ కొలను అదృశ్యమైన తర్వాత ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు మొట్టమొదటిసారిగా జీవించే జీవులు కనుక వీటిని క్లైమాక్స్ ఆర్గానిజమ్స్ అని అంటారు. వీటిని క్లైమాక్స్ ఆర్గానిజమ్స్ అని అంటారు. అంటే భూమిపై ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు జరగడం ద్వారా కానీ, సునామీ రావటం ద్వారా కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అగ్నిపర్వతం బ్రద్దలవటం ద్వారా కానీ, లావా బయటకు రావడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జీవులు అంతరించిపోతాయి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ అంతమై కొత్త ఆవరణ వ్యవస్థ ప్రారంభమవుతుంది. అక్కడ కొత్త ఆవరణ వ్యవస్థ ప్రారంభం అవటానికి ఏ మొక్కలతోటి వాటి యొక్క జీవితం ప్రారంభమవుతుంది? లైకెన్లతో